జైల్లో రిమాండ్ ఖైదీలతో రీల్స్. చెంచలగూడ సెంట్రల్ జైల్లో డొల్లతనం మరోమారు బయటపడింది. కొన్నాళ్ల క్రితం ఓ ఖైదీ నకిలీ బెయిల్ పత్రాలతో విడుదలవ్వగా తాజాగా మరో రిమాండ్ ఖైదీ ముఖాలత్ సమయంలో సోషల్ మీడియాలో లైవ్ రీల్స్ చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటన జైలు భద్రతతో పాటు పోలీస్ వ్యవస్థకు కూడా సవాలుగా మారింది. ములాఖాత్కు వచ్చిన వారు ఖైదీలకు గంజాయి, సిగరెట్లు, బీడీలు, ఇతర నిషేధిత పదార్థాలను దొంగచాటుగా అందించిన ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చినా సెల్ ఫోన్తో రీల్స్ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. జైళ్ల శాఖ వర్గాల కథనం ప్రకారం పహాడీ షరీఫ్లోని షాహీన్ నగర్కు చెందిన మహమ్మద్ అహ్మద్ బిన్ హసీన్ అలీ జాబ్రీన్ ఓ బెదిరింపు కేసులో ట్రాన్స్ఫోర్స్ అధికారులు అరెస్టు చేసి చంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన చంద్రాయణగుట్ట పోలీసులు శుక్రవారం జాబ్రీన్ని చంచల్గూడ కేంద్ర కారాగారంలో రిమాండ్కు తరలించారు. శనివారం జాబ్రీన్ని ములాఖాతుతో కలిసేందుకు అతని స్నేహితులు వచ్చారు. జైలు నిబంధనల ప్రకారం ములాఖాత్ గదిలో సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లడం నిషేధం. ములాఖాత్లో గాజుగోడకు అవల ఖైదీలు, ఇటువైపు వారి బంధుమిత్రులు ఇంటర్కామ్ ఫోన్తో మాట్లాడుకునే అవకాశం మాత్రమే ఉంటుంది. అయితే జాబ్రీ స్నేహితులు దొంగచాటుగా తీసుకొచ్చిన సెల్ ఫోన్తో అతని వీడియోను తీశారు. దాన్ని జాబ్రీ సోషల్ మీడియా ఖాతాలో అప్లోడ్ చేశారు. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో సోమవారం జైళ్ల శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న జాబ్రీ స్నేహితులు సోషల్ మీడియా నుండి ఆ వీడియోను తొలగించారు. పోలీసులు ములాఖాత్ రిజిస్టర్ ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేయనున్నట్లు కూడా తెలిసింది. ఆ సమయంలో ములాఖాత్ హాలు వద్ద విధుల్లో ఉన్న ఇద్దరు సిబ్బందికి జైళ్ల శాఖ ఉన్నతాధికారులు షోకేస్ నోటీసులు జారీ చేశారు. కాగా 24 ఏళ్ల వయసున్న జాబ్రీ చూడ్డానికి 17 ఏళ్ల వాడిలా కనిపిస్తాడు. ఇతనిపై బెదిరింపులు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన పలు కేసులు కూడా నమోదయ్యాయి.